ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వానికి భారతదేశం చేయని ప్రయత్నం లేదు గత కొన్ని సంవత్సరాలుగా. అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీటు అంటే వీటో పవర్ ట్రై చేయడం, భారతదేశానికి వీటో పవర్ కావాలని ప్రయత్నం చేయడం అనమాట. ఇప్పటికి P5 కంట్రీస్ అంటూ ఈ చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వీటికి శాశ్వత సభ్యత్వం ఉంది 1945 అక్టోబర్ 24 నుంచి. కానీ భారతదేశం గత దశాబ్దానికంటే ఎక్కువ కాలం నుంచి పర్మనెంట్ సీటు వీటో పవర్ కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ అసలు మనకి చైనా నుంచి సపోర్ట్ లేదు. ముఖ్యంగా అమెరికా సపోర్ట్ చేయడం మొదలెట్టింది, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఎలాగో మనకు సపోర్ట్ చేస్తుంది. గత 4-5 సంవత్సరాలకి ఈ 4 దేశాలు ఓకే అన్నాయి, కానీ చైనా మాత్రం ఓకే అనలేదు. దీంతోపాటు ఈ చాలా దేశాలు, ఈ భూమి మీద సగం పైగా దేశాలు మనకు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కావాలి అంటే ఈ P5 పర్మనెంట్ మెంబర్స్ వీటో చేయకుండా 5 కూడా ఓకే చేయాలి. చైనా ఇప్పటి వరకు అడ్డు, కానీ ఈరోజు అది సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈరోజు చైనా ఎగ్జిక్యూటివ్ వైస్ ఫారిన్ మినిస్టర్ ఈ మా జాంగ్జూ భారతదేశం విజిట్ చేస్తున్నారు. ఈయన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో సమావేశం అయ్యి బార్డర్ ఇష్యూ మీద అన్నీ మాట్లాడుతూ ఒక అతిపెద్ద సంచలనమైన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటి, వీ విల్ రెస్పెక్ట్ ది ఇండియాస్ యాస్పిరేషన్స్ ఇన్ UNSC. గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం ఏదైతే ప్రయత్నం చేస్తుందో దానికి మేము రెస్పెక్ట్ ఇస్తాం, అంటే సపోర్ట్ చేస్తాం అని ఒక పెద్ద ప్రకటన చేయడం జరిగింది. ఇది 2014లో జీ జిన్పింగ్ భారత విజిట్కి వచ్చినప్పుడు, 2011లో అప్పుడు ఏమన్నారంటే UNOలో భారత అత్యధిక రోల్ ప్లే చేయాలన్నారు, కానీ వీటోకి సంబంధించి మాట్లాడలే. కానీ ఇప్పుడు భారతదేశం చేసే ప్రతి ప్రయత్నానికి మేము సపోర్ట్ చేస్తాం, అంటే భారత్ వీటో పవర్కి ట్రై చేస్తుంది శాశ్వత సభ్యత్వం. సో దానికి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. అంటే ఇంకా P5 కంట్రీస్ అన్నీ అగ్రీడ్ అయినట్టు. అంటే యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ సీటు, అంటే ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్తో కూడిన పర్మనెంట్ సీటు భారత్కి రాబోతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే చైనాలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంటే ఈ ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల. ఒకటి, ఈ టారిఫ్స్ వల్ల ఇండియా లాంటి దేశంతో ట్రేడ్ అనేది చైనాకి చాలా అత్యవసరం, అదొకటి. తర్వాత ఐక్యరాజ్య సమితి రోల్ పడిపోతుంది, దాన్ని పెంచాలంటే ఇండియా అవసరం చాలా ఇంపార్టెంట్. తర్వాత అమెరికా తన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ NSS, నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ, ఈ విధంగా ఏంటంటే అమెరికా అక్కడ యూరోప్ను, నాటోను పక్కన పెట్టి ఇక్కడ చైనా మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, చైనా న్యూక్లియర్ ప్రోగ్రామ్, చైనా ఎక్స్పాన్షన్, ఎస్పెషల్లీ తైవాన్, వీటిల్లో చైనాని అణచడానికి ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ముఖ్యంగా క్వాడ్ లాంటివి. కాబట్టి ఇప్పుడు ఇండియా యొక్క సపోర్ట్తో ఎక్కువ తీసుకుని ఇండియాతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసి అమెరికాకి దగ్గర అవ్వకుండా ఇండియా చేయగలిగితే చైనా చాలా సక్సెస్ అవుతుంది, అమెరికాని ఆపగలుగుతుంది. అందుకే ఇండియాతో క్లోజ్ అవుతుంది చైనా. ఇది రెండవ అతిపెద్ద కారణం అండి. ఇక మూడవ కారణం ఏంటంటే ఇక ఇండియా ఈజ్ గ్రోయింగ్, ర్యాపిడ్లీ గ్రోయింగ్ అనమాట. ఇప్పుడు ఈ గ్రోత్ ఎంతవరకు వెళ్ళిందంటే రూపీ కూడా బలపడుతుంది. ఇప్పుడు చైనా పశ్చిమ దేశాల ఆధిపత్యం తగ్గించాలంటే అక్కడ రూపీ డాలర్ విలువ పడగొట్టాలి, అప్పుడే చైనా కూడా అతిపెద్దది అవుతుంది. లేకపోతే చైనా ఎంత పెద్దదైన వేస్ట్. దానికోసం ఈ బ్రిక్స్లో ఇండియా పాత్ర చాలా కీలకం అనమాట. కాబట్టి బ్రిక్స్ కరెన్సీ తేవాలంటే ఇండియా సపోర్టు చాలా అవసరం. కాబట్టి సో బ్రిక్స్ కరెన్సీ, డాలర్ బదులు బ్రిక్స్ కరెన్సీ తేవాలంటే ఇండియా కావాలి. కాబట్టి ఇండియా శాశ్వత సభ్యత్వాన్ని చైనా సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ది మెయిన్ రీజన్ అండి. ఈ మూడవ కారణం అతిపెద్ద, అంటే బ్రిక్స్ కరెన్సీ కోసం చైనా భారత శాశ్వత సభ్యత్వాన్ని UNOలో సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇండియా బ్రిక్స్ మెంబర్గా, అధ్యక్షురాలుగా ఉంది. కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీకి ఈ సంవత్సరం సపోర్ట్ రాబోతుంది. అందుకనే UNSCలో ఇండియా సపోర్ట్ మేము చేస్తామనే స్టేట్మెంట్ తర్వాతే బ్రిక్స్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చైనా సపోర్ట్ చేస్తుందంటే ఈరోజు ఇండియా బ్రిక్స్ కరెన్సీ బదులు బ్రిక్స్ కరెన్సీని డాలర్ ప్లేస్లోకి ఇస్తుంది అని అర్థం. ఏదైనా ఒక అద్భుతం జరగబోతుంది. ఇండియా ఒక గ్లోబల్ సూపర్ పవర్గా మారబోతుంది UNO పర్మనెంట్ సభ్యత్వంతో. మరి అమెరికా చైనా సపోర్ట్ చేస్తుంది, అమెరికా దూరం వెళ్తుందంటే అమెరికా దూరం వెళ్తుంది, అమెరికా సపోర్ట్ చేస్తుంది, రష్యా సపోర్ట్, బ్రిటన్, ఫ్రాన్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇండియాకి పర్మనెంట్ సీటు వస్తుంది. ఇది భారతదేశానికి ఒక కళ అనమాట. ఇండిపెండెంట్ ఇండియాకి ఇది నెరవేరవలసి ఈరోజు వస్తుంది. ఇక నెహ్రూ విషయానికి వద్దాం. ఇప్పుడు బీజేపీ మోడీ గారు ఏమంటారంటే నెహ్రూ వల్లే మనకు పర్మనెంట్ సీట్ రాలేదు, చైనాకి ఇచ్చేశారు, చైనాకి ఇవ్వలేదు, ఇవ్వడం వల్ల ఇండియా కోల్పోయింది అంటారు. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1950లో చైనాకి మనం సపోర్ట్ చేసినప్పుడు అమెరికా గేమ్ ప్లాన్ అది. ఆ ట్రాప్లోకి వెళ్లకుండా ఇటు రష్యాతోటి ఇటు చైనాతోటి ఫ్రెండ్షిప్ చేసుకోవడం వల్ల ఈరోజు ఇండియన్ ఫారిన్ పాలసీ ఇక్కడ మల్టీ అలైన్మెంట్ ఉంది. అందుకనే ఈరోజు మోడీ గారు ఏ నిర్ణయమైనా
తీసుకోగలుగుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. 70 సంవత్సరాలు 1950లో నెహ్రూ తీసుకున్న నిర్ణయం అప్పటి పరిస్థితులకు అనుకూలంగా 100% కరెక్ట్. గుర్తుపెట్టుకోవాలి. దాన్ని క్రిటిసైజ్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు.